నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే భూమన అఖిలప్రియ పరిశీలించారు. రుద్రవరం మండలం ఆలుమూరు గ్రామంలో 3 రోజుల క్రితం అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లింది. ఆలుమూరు, చిన్నవంగలి, పెదవంగలి, పడకండ్లే గ్రామాల్లో రైతులు బొప్పాయి, అరటి పంటలను చాలా వరకు నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు ఎమ్మెల్యే అఖిలప్రియ. అధికారులతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు సహాయాన్ని కేంద్రం పెంచిందన్నారు. కేంద్ర సహాయం సరిపోకుంటే కలెక్టర్తో మాట్లాడి నష్టపరిహారం ఎక్కువగా వచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఇది వచ్చినట్టు పండు వచ్చినట్టు దీంట్లో ఏంటంటే మేడం ఒకే చెట్టు మీద మేల్ ఫీమేల్ నుంచి వస్తే రౌండ్కి వస్తుంది. మేల్ ఫీమేల్ వచ్చిన పువ్వు నుంచి వస్తే ఇట్లా ఒబ్లాంగ్ వస్తుంది. ఓన్లీ తినడానికే కాదు మేడం, పాలు దీంట్లో పాలు కూడా వస్తుంది, లేటెక్స్ వస్తుంది. ఇవి చెర్రీస్ పడతారు మేడం. మన ఐస్ క్రీమ్ లో చెర్రీస్ అని వేస్తారు కదా, వెళ్ళి దానికి లేటెక్స్ వస్తుంది, పాలు వస్తుంది. కాయ కటింగ్ కావాలంటే ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది. సమస్యకి డ్యామేజ్ చూపించాము. వీటిలో పప్పాయ ఏంటి ఇది రిపోర్ట్ పంపించినారా కలెక్టర్ గారికి? ఎంత రాసినారు కాంపెన్సేషన్? మనము యాక్చువల్లీ ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రకారం 25,000 పర్ హెక్టార్ ఇన్పుట్ సబ్సిడీ కాదు మాట చెప్పినారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ పప్పాయ డ్యామేజ్ అయిందో నెక్స్ట్ వాళ్ళు వేరే పంట వేసుకోవడానికి, అరటి వేసుకోవడానికి వాళ్ళకి హెక్టార్ కి 35,000 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ఎవరికైతే డ్యామేజ్ అయిందో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి ఆ పంట మార్పిడి చేపించి వాళ్ళతో వెంటనే బనానా పంట కూడా వేపిస్తామని చెప్పి అధికారులు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వరి ఎవరైతే రైతులు కోసుకొని అది రోడ్డు మీద ఆరేసుకొని ఉంటారో అది కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందని చెప్పి అధికారులు చెప్పారు. కానీ చాలా తక్కువ డ్యామేజ్ అయింది, ఎక్కువ కాలేదని చెప్పి కూడా రిపోర్ట్ వస్తుంది. అది కూడా అధికారులతో కూడా మాట్లాడి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందేలాగా, తర్వాత వీళ్ళకి నష్టపరిహారం టైంకి అందేలాగా కూడా మేము చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే